హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 22 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. సుప్రీంకోర్టు సలహా అధికార పరిధికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ గురించి డిస్కస్ చేశాము. ఆర్టికల్ 143 గురించి మనము ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కంటెక్స్ట్లో రెండు స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. స్టేట్మెంట్ 1 చూడండి. యాక్చువల్గా ఇది స్టేట్మెంట్ 1, ఇది స్టేట్మెంట్ 2, టైపో ఎర్రర్. స్టేట్మెంట్ 1, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టు అన్ని సందర్భాలలో తన అభిప్రాయాన్ని తప్పనిసరిగా రాష్ట్రపతికి తెలియచేయాలి. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. అన్ని సందర్భాలలో అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. అండర్ ఆర్టికల్ 143 క్లాజ్ 1 సుప్రీంకోర్టు జనరల్ పర్పస్ కండిషన్స్లో మనకి అభిప్రాయాన్ని వెలువరించాలి అని మ్యాండేటరీ కాదు. కానీ అండర్ ఆర్టికల్ 143 క్లాజ్ 2లో ఇది ప్రీ కాన్స్టిట్యూషనల్ అగ్రిమెంట్స్కి సంబంధించి, అంటే రాజ్యాంగం అమలులోకి రాకముందు జరిగిన ఒప్పందాలకి సంబంధించి ఈ సందర్భంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు రాష్ట్రపతికి తన అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ ఇక్కడ. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయంకి రాష్ట్రపతి కట్టుబడి ఉండాలి. ఇది రాంగ్ అండి. సుప్రీంకోర్టు అభిప్రాయం రాష్ట్రపతికి బైండింగ్ కాదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. ఇక్కడ మనము ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్, సరి కానివి ఏవి అని అడగడం జరిగింది. కాబట్టి బోత్ 1 మరియు 2 రెండు కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్సే. సో సి 1 and 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, ధన్కడ్ అనూహ్య రాజీనామా. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ గారు అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్ర పదవికి రాజీనామా ఇచ్చారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాం. ముఖ్యంగా ఆర్టికల్ 67 క్లాజ్ ఏ, క్లాజ్ బి లాంటి డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, జస్టిస్ వర్మ అభిశంసన ప్రక్రియ మొదలు. జస్టిస్ యశ్వంత్ వర్మకి సంబంధించిన రిమూవల్ ప్రాసెస్ ఇప్పుడు పార్లమెంట్లో మొదలవుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాం. ఇది కూడా మనకి పాలిటీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, వాటర్ బాంబుతో భారత్కు నష్టమెంత. ఈ ఆర్టికల్ ఇటీవల టిబెట్లో బ్రహ్మపుత్ర నది మీద చైనా నిర్మించి తలపెట్టిన అతి భారీ జల విద్యుత్ ప్రాజెక్టు గురించి వివరించడం జరుగుతుందండి. దీని వలన భారత్కు కలిగే నష్టం గురించి ఈ ఆర్టికల్లో వివరించారు. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, శత్రు జలాంతర్గాములకు చుక్కలే. ఈ ఆర్టికల్ అజయ్ అనే యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ గురించి వివరిస్తూ ఉంది. ఇది ఇటీవల నేవీలోకి కమిషన్ చేయబడింది. ఇది మనకి డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, EU ద్వంద్వ ప్రమాణాలు. ఈ ఆర్టికల్ యూరోపియన్ యూనియన్ యొక్క డబుల్ స్టాండర్డ్స్ గురించి, అంటే ఇజ్రాయెల్ వైఖరి మీద ఒకలా స్పందిస్తూ ఉన్న EU భారత్ మీద మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదు అని ఆంక్షలు విధిస్తూ ఉంది. ఇది యూరోపియన్ యూనియన్ యొక్క డబుల్ స్టాండర్డ్స్ కి నిదర్శనం. ఈ ఆర్టికల్ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ధన్కడ్ అనూహ్య రాజీనామా. పార్లమెంటు సమావేశాల వేళ ఉపరాష్ట్రపతి పదవికి గుడ్ బై, అనారోగ్య కారణాలని వెల్లడి. ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉన్న వైదొలిగిన రాజ్యసభ చైర్మన్. స్వతంత్ర భారత చరిత్రలో ఇలా జరగడం ఇది 3వసారి. సో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ గారు అనూహ్యంగా రాజీనామా ప్రకటించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్, అలానే కాన్స్టిట్యూషన్లో దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా రెసిగ్నేషన్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఎవరికి ఇవ్వాలి, ఆర్టికల్ 67 క్లాజ్ ఏ ఏం చెప్తుంది, అలానే తరువాత ప్రాసెస్ అంటే ఎలక్షన్ ప్రాసెస్ వైస్ ప్రెసిడెంట్కి ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. 2022 ఆగస్టు 11న భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన జగదీప్ ధన్కడ్ గారు 2 ఏళ్ల 344 రోజులకే అనారోగ్య కారణాలతో రాజీనామా చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. ఆయన రాజీనామాను ఎవరికి సమర్పించారు అండి? ఉపరాష్ట్రపతి రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు. అలానే రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పిస్తారు. ఇలా పదవిలో ఉండగానే వివిధ కారణాలతో రాజీనామా సమర్పించిన 3వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ గారు నిలిచారు. అంతకు ముందు ఇద్దరు రాజీనామా చేశారు. వివి గిరి రాష్ట్రపతి పదవికి పోటీ చేయడం కోసం ఆయన రాజీనామా చేస్తే, రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన భైరామ్ సింగ్ షెకావత్ గారు
తన పదవీ కాలానికి ఇంకా 1 నెల ఉందనగానే ఆయన రాజీనామా చేశారు. ఈ విధంగా ఇప్పటికీ 3 ఉపరాష్ట్రపతులు పదవీ కాలంలో ఉండగానే రాజీనామా చేయడం మనం చూడవచ్చు. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి ఆర్టికల్ 67 క్లాజ్ ఏ మరియు 67 క్లాజ్ బి చాలా కీలకమండి. 67 క్లాజ్ ఏ ఏం చెప్తుంది? ఏ సందర్భంలోనైనా ఉపరాష్ట్రపతి 5 సంవత్సరాలు గడువు తీరక ముందే రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు. అయితే దానికి ఒక ప్రాసెస్ అనేది ఆర్టికల్ 67 క్లాజ్ ఏలో మెన్షన్ చేయబడి ఉంది. బై సబ్మిటింగ్ ఏ రిటర్న్ రిజిగ్నేషన్ టు ద ప్రెసిడెంట్. ఉపరాష్ట్రపతి రాజీనామా చేయాలి అని అనుకుంటే రాష్ట్రపతికి తన రాజీనామా పత్రాన్ని రిటర్న్ ఫార్మాట్ మనకి అందించాల్సి ఉంటుంది. అలానే దీనికోసం ప్రత్యేకంగా ఆమోదించడం కానీ మినిమం టైం మెన్షన్ చేయడం కానీ ఏమీ ఉండదండి. వన్స్ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతికి సబ్మిట్ చేసిన వెంటనే ఇమీడియట్ ఎఫెక్ట్గా ఈ రాజీనామా అనేది ఆమోదించబడుతుంది. అలానే ఉపరాష్ట్రపతి తొలగింపు ప్రక్రియ అంటే రిమూవల్ ప్రాసెస్ మనం చూసినప్పుడు ఆర్టికల్ 67 క్లాజ్ బి ఈ ప్రక్రియ గురించి వివరిస్తుంది అండి. దీనికోసం రాజ్యసభలో మాత్రమే తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. అదే రాష్ట్రపతి అభిశంసన ప్రక్రియ కొరకు అయితే ఎయిదర్ ఆఫ్ ద హౌస్ లో ప్రవేశపెట్టవచ్చు. కానీ రాజ్యసభ చైర్మన్ గా ఉపరాష్ట్రపతి ఉంటారు కాబట్టి ఆయన తొలగింపు ప్రక్రియ కేవలం రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. దీనికోసం ముందస్తుగా 14 రోజుల నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది అండి. 14 రోజుల నోటీస్ తర్వాత రాజ్యసభలో మాత్రమే ఈ మోషన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. సో రాజ్యసభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇది ఎఫెక్టివ్ మెజారిటీతో ఆమోదించబడాలి. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి అండి? అప్పటికి వేకెన్సీస్ అన్ని తీసివేయగా మిగిలిన సభ్యులు ఎంతమంది ఉంటే ఆ మెజారిటీ, ఆబ్సెంటీస్ కాదండి, వేకెన్సీస్. సో వేకెన్సీస్ ని తీసివేయగా మిగిలిన సభ్యుల మెజారిటీని మనము ఎఫెక్టివ్ మెజారిటీ అంటాము. సో ఈ ఎఫెక్టివ్ మెజారిటీ ద్వారా రాజ్యసభ ఈ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అలానే లోక్సభ కూడా ఈ తీర్మానాన్ని ఆమోదించాలి. కాకపోతే ఇది సింపుల్ మెజారిటీతో ఆమోదిస్తే సరిపోతుంది. సింపుల్ మెజారిటీ అంటే ఏంటండి? వేకెన్సీస్, ఆబ్సెంటీస్ అందరూ కలిపి, అంటే ఆ రోజు సభకి హాజరైన సభ్యులలో మెజారిటీ ఎంత ఉంటే దానిని సింపుల్ మెజారిటీ అంటారు. సో ఈ విధంగా ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది. మరి ఆ వేకెన్సీని ఏ విధంగా ఫిల్ చేయాలి? మనకి రాష్ట్రపతి కేసులో అయితే అట్లీస్ట్ 6 months లోపు ఎన్నికలు నిర్వహించాలి అని ఉంటుంది. కానీ ఉపరాష్ట్రపతికి ఈ నిబంధన ఏమీ లేదు అండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని మెన్షన్ చేశారు తప్ప పర్టిక్యులర్ టైం పీరియడ్ అనేది ఎక్కడ మెన్షన్ చేయబడలేదు. అలానే క్వాలిఫికేషన్స్ మనం చూస్తే ఉపరాష్ట్రపతి పదవికి అర్హత కలిగిన వారు ఎవరు అనేది చూస్తే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, అట్లీస్ట్ 35 years ఓల్డ్ అయి ఉండాలి. అలానే క్వాలిఫైడ్ టు బి ఎలెక్టెడ్ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ద రాజ్యసభ. రాజ్యసభకి ఎంపిక అవడానికి కావలసిన అర్హతలన్నీ కూడా ఆయన కలిగి ఉండాలి. దీనితో పాటు ద క్యాండిడేట్ మస్ట్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ లోకల్ ఆర్ పబ్లిక్ అథారిటీ. ఏ విధమైన ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని కూడా ఆయన కలిగి ఉండకూడదు. అండ్ ఎలక్షన్ ప్రాసెస్ అనేది చూస్తే మనకి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి కొంత డిఫరెన్స్ ఉంటుంది అండి. మేజర్గా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఇటు పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో పాటు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ నుంచి ఎమ్మెల్యేలు కూడా ఓటు హక్కుని వినియోగించుకుంటారు. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికలో కేవలము లోక్సభ మరియు రాజ్యసభ ఎంపీలు మాత్రమే పాల్గొంటారు అండి. అలానే నామినేటెడ్ మెంబర్స్ ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొంటారు. రాష్ట్రపతి ఎన్నికలలో నామినేటెడ్ మెంబర్స్ పాల్గొనరు. ఈ రెండింటికి డిఫరెన్స్ మనము అబ్జర్వ్ చేయాలి. సో ఇది ఉపరాష్ట్రపతికి సంబంధించిన రిమూవల్, రెసిగ్నేషన్ మరియు ఎలక్షన్ ప్రక్రియకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. కమింగ్ డేస్లో ఇది చాలా చాలా కీలకం మనకి ఎగ్జామ్స్లో. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జస్టిస్ వర్మ అభిశంసన ప్రక్రియ మొదలైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తొలి రోజే అంతరాయాలతో వాయిదా. ఈ ఆర్టికల్లో పార్లమెంటు సమావేశాల గురించి అలానే జస్టిస్ వర్మ అభిశంసన ప్రక్రియ గురించి వివరించడం జరిగింది. దీని గురించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 మనకి ఈ సమ్మనింగ్ ఆఫ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ గురించి వివరిస్తుంది అండి. ప్రెసిడెంట్ అట్లీస్ట్ సంవత్సరానికి 2 సార్లు ఈ సెషన్స్ ని నిర్వహించాల్సి ఉంటుంది అని ఆర్టికల్ 85 క్లాజ్ 1 తెలియజేస్తుంది. దీని ప్రకారం మనము ప్రతి ఏటా 3 సార్లు ఈ పార్లమెంటు సమావేశాలను నిర్వహిస్తూ వస్తున్నాము. అందులో ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలని ఫిబ్రవరి నుంచి మే మధ్యకాలంలో, అలానే మాన్సూన్ సెషన్ ఈ వర్షాకాల సమావేశాలని జూలై నుంచి ఆగస్టు మధ్యకాలంలో, వింటర్ సెషన్ అంటే శీతాకాల సమావేశాలని నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో
నిర్వహిస్తూ ఉన్నాం. అలానే ఆర్టికల్ 85 క్లాజ్ 2 ప్రొరోగేషన్ గురించి కూడా తెలియజేస్తుంది అండి. ప్రొరోగ్ అంటే ఏంటి? ఈ సమావేశాల ముగింపుని ప్రెసిడెంట్ మనకి ముగించాల్సి ఉంటుంది. దీనిని ప్రొరోగ్ అని పిలుస్తారు. ప్రొరోగ్ అంటే ఆ సెషన్ ని పూర్తిగా ముగించడం, దీనిని రాష్ట్రపతి ముగిస్తారు. అయితే అడ్జార్న్మెంట్ అని ఉంటుంది. అడ్జార్న్మెంట్ అంటే ఏంటండి? పాక్షికంగా అంటే తాత్కాలికంగా ఆ సమావేశాన్ని నిలుపుదల చేయడం. అంటే ఈ రోజు ఏదో సమావేశంలో గొడవ జరిగింది, సో ఆ గొడవని నిలువరించడం కోసం అడ్జార్న్మెంట్ చేస్తారు. ఆ అడ్జార్న్మెంట్ ని ఎవరు చేస్తారండి? స్పీకర్ లేదా చైర్మన్ ఆఫ్ రాజ్యసభ చేస్తారు. అలానే అడ్జార్న్మెంట్ సైన్ డై అని ఉంటుంది. ఈ అడ్జార్న్మెంట్ సైన్ డై అంటే ఏంటండి? ఇది నిరవధిక వాయిదా. దీనిలో ఏ డేట్ ని మళ్ళీ తిరిగి సమావేశం అవ్వాలి అనేది మెన్షన్ చేయరు. దీనిని అడ్జార్న్మెంట్ సైన్ డై అని పిలుస్తారు. ఇది కూడా స్పీకర్ చేస్తారు. అడ్జార్న్మెంట్ అంటే వాయిదా, అడ్జార్న్మెంట్ సైన్ డై అంటే నిరవధిక వాయిదా. ఈ రెండింటిని స్పీకర్ ఆఫ్ లోక్సభ గాని చైర్మన్ ఆఫ్ రాజ్యసభ గాని చేస్తారు. అలానే ప్రొరోగేషన్ అంటే పూర్తిగా ఆ సమావేశాన్ని ముగించడం రాష్ట్రపతి చేస్తారు. అండ్ వన్ మోర్ టర్మ్ డిజాల్వ్ అనేది కూడా రాష్ట్రపతి చేస్తారు. అంటే లోక్సభ పదవీ కాలం పూర్తి అయిన తర్వాత రాష్ట్రపతి ఆ లోక్సభను డిజాల్వ్ చేయడం జరుగుతుంది. అయితే రాజ్యసభకు ఈ డిజాల్వ్ అనేది వర్తించదు. ఎందుకు? రాజ్యసభ అనేది నిరంతర సభ. సో ఇది సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అండి. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అలానే ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో జస్టిస్ వర్మ అభిశంసన ప్రక్రియ కూడా మొదలైంది. లాస్ట్ క్లాస్ లో ఈ అభిశంసన ప్రక్రియ యొక్క ప్రొసీజర్ మనము డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం జరిగింది అండి. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన ప్రక్రియలో భాగంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు 152 మంది ఎంపీలు తమ సంతకాలతో నోటీసు సమర్పించారు. అలానే రాజ్యసభలో తమ సంతకాలతో నోటీసు సమర్పించడం జరిగింది. ఇక్కడ మనము ప్రొసీజర్ చూస్తే లోక్సభలో అయితే అట్లీస్ట్ 100 మెంబర్స్, రాజ్యసభలో అయితే అట్లీస్ట్ 50 మెంబర్స్ తమ సంతకాలతో నోటీసును స్పీకర్ లేదా చైర్మన్ కి అందించాల్సి ఉంటుంది. ఇక్కడ ఉభయ సభలలో కూడా మెజారిటీ ఇక్కడ సరిపోయింది కాబట్టి ఇలాంటి సందర్భంలో సభాపతులు ఇద్దరు అంటే లోక్సభ స్పీకర్ అండ్ రాజ్యసభ చైర్మన్ ఇద్దరు కూడా చర్చించుకుని ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో ఈ కమిటీ ప్రక్రియ అనేది మొదలవ్వబోతుంది. 3 మెంబర్స్ కమిటీ ఫామ్ అవుతుంది. తద్వారా ఆ 3 మెంబర్ కమిటీ విచారణ ప్రక్రియ మొదలుపెట్టి నోటీసు ఇచ్చిన దాని మీద మనకి మళ్ళీ ఇక్కడ విచారణ చేపట్టడం, పార్లమెంటులో ఓటింగ్ ప్రక్రియలో స్పెషల్ మెజారిటీతో ఇరు సభలలోనూ పాస్ అవ్వడం, తర్వాత ప్రెసిడెంట్కి ఇక్కడ ఆమోద ముద్ర లభిస్తే జస్టిస్ యశ్వంత్ వర్మ గారి తొలగింపు ప్రక్రియ పూర్తి అవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈడీ అన్ని పరిమితులు దాటుతోంది, న్యాయవాదులకు సమన్లు ఎలా జారీ చేస్తారు? సుప్రీంకోర్టు ఆగ్రహం. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల ఒక మనీ లాండరింగ్ కేసులో న్యాయవాదులు తమ క్లయింట్లకు న్యాయ సలహాలు ఇచ్చారనే ఒక నెపంతో ఈ న్యాయవాదులకు సమన్లు జారీ చేయడం మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అండి. న్యాయవాదులకు మరియు క్లయింట్లకు మధ్య జరిగే సంభాషణ చాలా ప్రత్యేకమైంది అని, దాని మీద నోటీసులు ఇవ్వడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేయడం చూడవచ్చు. అండ్ ముఖ్యంగా ఇక్కడ మనము ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ గురించి చూడాలి అండి. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. ఇది ముఖ్యంగా ఆర్థిక నేరాలకు సంబంధించి విచారణలు చేపడుతూ ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. ఎకనామిక్ అఫెన్సెస్ ఆఫ్ మనీ లాండరింగ్ అండ్ వయలేషన్స్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ లాస్ వంటి వాటిని ఇది ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇది స్టాట్యూటరీ బాడీ కాదు అండి, ఇది నాన్ స్టాట్యూటరీ, అలానే ఒక లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ మాత్రమే. 1956లో ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ గా దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. 1957లో దీనిని రీనేమ్ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గా మార్చారు. ముఖ్యంగా ఇది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999, ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018 అంటే పరారీ ఆర్థిక నేరస్తుల చట్టం 2018 వంటి చట్టాలను అనుసరించి ఇది ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉంటుంది అండి. ముఖ్యంగా ఇది ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీగా చెప్పవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వాటర్ బాంబుతో భారత్కు నష్టం ఎంత? బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ ప్రాజెక్టుతో ఆందోళన, ఒక్కసారిగా నీరు వదిలితే కష్టమే, భారత్లో ప్రవాహానికి ఇబ్బంది లేదు అన్న అస్సాం సీఎం. ఇటీవల బ్రహ్మపుత్ర నది మీద చైనా ఒక భారీ జల విద్యుత్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది అండి. సుమారు 14 లక్షల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును చైనా నిర్మించబోతుంది. అయితే సమస్య ఏంటి అంటే
ఇది భారత్కు అతి సమీపంలో హిమాలయాలలో టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్కు నదీ గమనంలో వంపు తిరిగే చోట ఈ డ్యాంను నిర్మిస్తున్నారు. అంటే చాలా సమీపంలో దీనిని నిర్మిస్తూ ఉండడం వలన అటు పర్యావరణ సమస్యలతో పాటు ఈ ప్రాజెక్టు కారణంగా అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం రాష్ట్రాల మీద ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉంది అని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. అలానే ఒకవేళ భారత్ మరియు చైనా మధ్య ఘర్షణ ఏర్పడి చైనా ఈ ప్రాజెక్టులోని వాటర్ని ఒక్కసారిగా వదిలివేస్తే అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాంలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టే దీనిని వాటర్ బాంబుగా అభివర్ణిస్తూ ఉన్నారు. ఇది ఇప్పటికే చైనాలో ఉన్న అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు అయిన 3 గార్జెస్ డ్యామ్ కంటే 3 రెట్లు పెద్దదిగా చెప్పవచ్చు అండి. దీని ద్వారా ఏటా 300 బిలియన్ కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయనుంది. అయితే చైనా ఏం చెప్తుంది, ఈ ప్రాజెక్టు వలన భారత్ మరియు బంగ్లాదేశ్లకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు, దిగువ ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు వలన ఏ విధమైన ముప్పు వాటిల్లకుండా చైనా దీనిని నిర్మిస్తుంది అని చైనా ప్రభుత్వం ఇక్కడ వెల్లడిస్తుంది. అలానే అస్సాం సీఎం హిమాంత్ బిశ్వ శర్మ కూడా ఈ బ్రహ్మపుత్ర ప్రాజెక్టు వలన భారత్కు వచ్చే నష్టమేమీ లేదు అని, ఎందుకంటే ఈ బ్రహ్మపుత్ర రివర్ నుంచి వచ్చే వాటర్ ఎక్కువగా ఇండియాలోనే అక్యుములేట్ అయ్యి కిందకి ప్రవహిస్తూ ఉంటుంది తప్ప చైనా నుంచి కేవలం 30 నుంచి 35% మాత్రమే వస్తాయి అని, మిగిలిన 65 నుంచి 70% నీరు భారత్లోనే మంచు కరగడం ద్వారా కానీ ఋతుపవనాల వలన కలిగే వర్షం ద్వారా కానీ ఇక్కడ అక్యుములేట్ అయ్యి కిందకి ప్రవహిస్తూ ఉంటుంది అని ఆయన అభివర్ణించారు. ఒకవేళ దీనిని చైనా వాటర్ బాంబుగా ఒక్కసారిగా నదీ జలాలను వదిలివేస్తే తప్ప దీని వలన భారత్కు పెద్దగా నష్టం లేదు అని ఆయన అభిప్రాయపడ్డారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శత్రు జలంతర్గాములకు చుక్కలే. శత్రు జలంతర్గాములను ధ్వంసం చేసే యుద్ధ నౌక మరొకటి భారత నౌకాదళంలోకి చేరింది అండి. యాంటీ సబ్మరైన్ ఆపరేషన్స్ కి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది పూర్తిగా 80% వరకు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది అండి. దీని కీ స్పెసిఫికేషన్స్ చూస్తే 77.6 మీటర్ల పొడవు, 10.5 మీటర్ల వెడల్పు ఈ నౌక కలిగి ఉంటుంది. నీటి మట్టం ఎగువ నుంచి తక్కువ లోతులోనూ ఉండేలాగా తయారు చేయడం వలన తీర ప్రాంతాలలో కార్యకలాపాలకి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. అంటే తీర ప్రాంతానికి వచ్చే కొలది డెప్త్ అనేది షాలోగా ఉంటుంది కాబట్టి దీనిని యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ గా అభివర్ణిస్తారు. అలానే ఇటీవల ఐఎన్ఎస్ ఆర్నాలా అని కూడా నేవీలోకి కమిషన్ చేయడం జరిగింది. ఇది కూడా యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఈ ఐఎన్ఎస్ ఆర్నాలా సిరీస్ లోని నెక్స్ట్ షిప్ ఆగస్టు 2025లో నేవీలోకి కమిషన్ చేయబడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. EU ద్వంద్వ ప్రమాణాలు. ఈ ఆర్టికల్లో యూరోపియన్ యూనియన్ యొక్క డబుల్ స్టాండర్డ్స్ ని వివరించడం జరిగింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో ఇజ్రాయెల్ని ప్రోత్సహిస్తున్న యూరోపియన్ యూనియన్ రష్యా మరియు ఉక్రెయిన్ వార్లో రష్యాని ఇక్కడ ఒంటరి చేయడానికి అనేక ఆంక్షలని ఇతర దేశాల మీద విధించడం ఈ ఆర్టికల్ వివరిస్తూ ఉంది. ఇందులో భారతదేశం తన స్వప్రయోజనాలని ఏ విధంగా కాపాడుకోవాలనేది కూడా ముఖ్యంగా ఇక్కడ వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. గాజాలో ఎథ్నిక్ క్లీన్సింగ్ కి పాల్పడుతున్న ఇజ్రాయెల్ కి యూరోపియన్ యూనియన్ దేశాలు వంతపాడుతూ ముఖ్యంగా ఆయుధాలను కూడా సరఫరా చేస్తూ ఉన్నాయి. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఈ దేశాలు యుద్ధం మీద నీతులు చెబుతూ రష్యాకి ఆంక్షలు విధిస్తూ ఉన్నాయి. అలానే రష్యాతో వాణిజ్యం చేసే దేశాల మీద కూడా ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతూ ఉన్నాయి. మాస్కోతో వ్యాపారం చేసే దేశాలపై 100% సుంకాలు వడ్డిస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక చేయడము, దాని తర్వాత నాటో అధ్యక్షుడు కూడా దీనికి వంతపాడడం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కూడా రష్యా మీద ఆంక్షలు విధిస్తూ ఉంది. దీనివలన భారతదేశం మీద ప్రభావం పడే అవకాశం ఉందండి. ఎందుకంటే దేశీయంగా రెండో అతి పెద్దదైన నయారా ఎనర్జీ రిఫైనరీ నుంచి శుద్ధి చేసిన పెట్రోల్, డీజిల్ వంటివి కొనకూడదని ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నిశ్చయించడం వలన మన దేశ చమురు ఎగుమతుల మీద ఇది ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నయారా ఎనర్జీస్ లో రష్యా ఇంధన సంస్థ రాస్ నెఫ్ట్ కు 49% వాటా ఉండడం మనం ఇక్కడ చూడవచ్చు. అయితే యూరోపియన్ యూనియన్ యొక్క ఈ నిర్ణయం భారతదేశం మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారు $1920 కోట్ల విలువైన పెట్రోలియం ఉత్పత్తులను యూరోపియన్ యూనియన్కి మనం ఎగుమతి చేశాము. అలానే తరువాత ఏడాది అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో అది $1,500 కోట్ల తగ్గింది. ఇప్పుడు ఈ ఆంక్షల నేపథ్యంలో ఈ వ్యాపారం మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడు భారతదేశం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏమిటంటే
మరిన్ని కొత్త మార్కెట్లను మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. తద్వారా భారతదేశం తన ఎక్స్పోర్ట్ బాస్కెట్ని డైవర్సిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే యూరోపియన్ యూనియన్ అనేది భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో ఒకటే అండి. యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ని మనం పరిశీలించినప్పుడు EU నుంచి మనము దిగుమతి చేసుకునే వస్తువుల కంటే మనము ఎగుమతి చేసే వస్తువులు ఎక్కువ ఉంటాయి. అంటే నెట్ ట్రేడ్ మనకి పాజిటివ్గా ఉంటుంది యూరోపియన్ యూనియన్తో. గణాంకాలను పరిశీలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వస్తు వాణిజ్య విలువ దాదాపు 13,600 కోట్ల డాలర్లుగా ఉంది. దీన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కూడా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని కుదుర్చుకోవాలని భావిస్తున్నాయి. అయితే ఇలాంటి సందర్భంలో ఈ రష్యాకి సంబంధించిన ఆంక్షలు భారతదేశం మీద విధించుకోవాలనుకోవడము ఇరు దేశాల ప్రయోజనాలని దెబ్బతీసే ప్రమాదం ఉంది. దీనిని భారతదేశం దౌత్య వ్యూహంతో ఎలాగ పరిష్కరిస్తుంది అనేది చూడాలి. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ని చూడండి. స్టార్ ఇండియన్ లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ clinched the gold medal in the men's long jump at the meeting Mia Cidade do Desporto 2025 in Meia, Portugal on 20 July 2025. ఇక్కడ పోర్చుగల్లో జరిగిన మియా సిడెడ్ అనే లాంగ్ జంప్ ఇంటర్నేషనల్ ఈవెంట్లో భారతదేశానికి చెందిన స్టార్ లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ గోల్డ్ మెడల్ని కైవసం చేసుకున్నారు అండి. ఆయన అత్యుత్తమంగా 7.75 మీటర్లు లాంగ్ జంప్ చేసి గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది. ఇవి మనకి పర్సనల్ న్యూస్ లాంటివి మరియు స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ లాంటి వాటిలో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇనిషియేటెడ్ ద ఫార్ములేషన్ ఆఫ్ ద ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ 2047, ఏ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ అలైన్డ్ విత్ ద వికసిత్ భారత్ 2047 విజన్. ఈ వికసిత్ భారత్ 2047 లక్ష్యాలతో పాటు దానికి అనుగుణంగా ఒక ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ 2047ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇనిషియేట్ చేయడం జరిగింది అండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ ఆటోమోటివ్ సెక్టార్లో అంటే కార్స్ రవాణా రంగానికి సంబంధించి ఈ సెల్ఫ్ మోటార్ వెహికల్స్ కి సంబంధించి ఈ రంగంలో గ్లోబల్ లీడర్గా భారతదేశాన్ని నిలబెట్టడం, దానితో పాటు ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ అండ్ ఇంక్రీజింగ్ ద కంట్రీస్ షేర్ ఇన్ ద గ్లోబల్ ఆటోమోటివ్ ట్రేడ్. అంటే ఈ వాహన విక్రయాలలో భారతదేశం యొక్క షేర్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేయడం ఈ ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్పవచ్చు. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ ఇక్కడ చూడండి. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి CISF అధికారినిగా ఇటీవల ఎవరు చరిత్ర సృష్టించారు? ఆన్సర్ గీతా సమోటా. సో ఇది పర్సనల్ న్యూస్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉందండి. అండ్ నెక్స్ట్ వన్, అంతర్జాతీయ శాంతితో కలిసి జీవించే దినోత్సవాన్ని అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్ ఐక్యరాజ్య సమితి ఏ రోజున నిర్వహిస్తుంది? ఆన్సర్ మే 16. సో మే 16న ప్రతి ఏటా మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్ అనే దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటాము. ముఖ్యంగా దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లోని 16 పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ అనే గోల్కు అనుగుణంగా దీనిని ప్రతి ఏటా నిర్వహిస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏటా చేపట్టే ఏ ఆపరేషన్ ద్వారా ఇటీవల ఒడిశాలోని ఋషికుల్య నది ముఖద్వారం వద్ద గూడు కట్టుకున్న దాదాపు 6.98 లక్షల ఆలివ్ రిడ్లీ తాబేళ్లను విజయవంతంగా రక్షించింది? ఆన్సర్ ఆపరేషన్ ఒలివియా. సో ఈ ఆపరేషన్ ఒలివియా అనేది ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కి సంబంధించిన కన్జర్వేషన్ మెజర్స్ లో ఒక భాగంగా చెప్పవచ్చు. తద్వారా సుమారు 6.98 లక్షల ఆలివ్ రిడ్లీ తాబేళ్లను ఇండియన్ కోస్ట్ గార్డ్ సక్సెస్ఫుల్ గా రక్షించగలిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ మే 21. ఈ ఇయర్ థీమ్ మనకి టీ ఫర్ బెటర్ లైఫ్స్ అనే థీమ్తో 2025లో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. సో ఇవి సమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. అండ్ ఈ రోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈ క్రింది వాటిలో భారత ఉపరాష్ట్రపతి రాజీనామాకు సంబంధించిన ఆర్టికల్ ఏది? సో ఇక్కడ 4 ఆప్షన్స్ ని ఇవ్వడం జరిగింది. ఈ రోజు జగదీప్ ధన్కర్ గారు భారత 14వ ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడంతో ఆ కంటెక్స్ట్ లో మనము దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసాము. సో ఆ కంటెక్స్ట్ లో ఈ క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను. కరెక్ట్ ఆప్షన్ ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.